ఈ రోజుల్లో మనకి ఉద్యోగం రావాలంటే ఉద్యోగానికి అప్లై చేసుకునేటప్పుడు రెజ్యూమ్ కూడా చాలా ముఖ్యమే. మంచి రెజ్యూమ్ ఉంటే మనకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన లోపల మన టాలెంట్ కూడా ముఖ్యమే అనుకోండి, బట్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది రెజ్యూమ్ మీద ఉంటుంది కదా. సో బట్ చాలా మందికి వాళ్ళ రెజ్యూమ్ ఎలా ఉంటుందంటే, నేను కూడా బీటెక్ చదివినప్పుడు ఎవరో ఫార్మాట్ని కాపీ కొట్టి నా పేరు మార్చుకుని నా అడ్రస్ మార్చేసుకుని అదే రెజ్యూమ్ ఇచ్చేవాడిని. సో మనం కొత్తగా కొంచెం డిఫరెంట్గా రెజ్యూమ్ క్రియేట్ చేయవచ్చు. బట్ దీనికి మీకు ఎటువంటి స్కిల్స్ లేకుండా ఉచితంగా కేవలం నిమిషాల వ్యవధిలో మీకు అద్భుతమైన రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఏ టూల్ అయితే మీకు చెప్తాను. సో వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ జాబ్ ట్రయల్స్ కోసం చెక్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. సో మన అద్భుతమైన రెజ్యూమ్ క్రియేట్ చేయడానికి మీకు చెప్పబోయే ఆ వెబ్సైట్ పేరే enhancecv.com అండి. ఇందులో మనం CV అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలాగే CV కరికులం వీటిని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెషర్స్ రెజ్యూమ్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో మీకు యూజర్ ఇంటర్ఫేస్ చూస్తే ఫస్ట్ మీకు లాగిన్ అవ్వకముందు ఇలా కనిపిస్తే మనకి, సో వీళ్ళు బై డిఫాల్ట్గా ఇచ్చే టెంప్లెట్స్ ఇవన్నీ కూడా. సో కొన్ని మీరు రెండు రెజ్యూమ్స్ మాత్రం మీరు ఫ్రీగా చేసుకోవచ్చు, మిగిలినవి కూడా పెయిడ్ వెర్షన్లోకి వెళ్ళిపోతాయి. సో మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ సైన్ ఇన్ మీద ప్రెస్ చేయాలి. దాని తర్వాత మీకు క్రియేట్ అన్ అకౌంట్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మీ పేరు, మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఇచ్చి అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి క్రియేట్ అన్ అకౌంట్ మీద ప్రెస్ చేస్తే చాలు. మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ ఇక్కడే కనిపిస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడితో మీ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం రెజ్యూమ్ని బిల్డ్ చేస్తాం. సో ఇక్కడ మన రెజ్యూమ్ బిల్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. సో రెజ్యూమ్ బిల్డర్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ బిల్డ్ మై రెజ్యూమ్ నౌ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మన బిల్డ్ మై రెజ్యూమ్ అనగానే మనకు ఆప్షన్స్ ఫస్ట్ న్యూ రెజ్యూమ్ కాబట్టి మనం న్యూ రెజ్యూమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో న్యూ రెజ్యూమ్ మీద ప్రెస్ చేసి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, స్టార్ట్ విత్ అన్ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ ఆర్ స్టార్ట్ విత్ అ బ్లాంక్ డాక్యుమెంట్ అని. బట్ మనం ఇండస్ట్రీ ఎగ్జాంపుల్తోనే స్టార్ట్ చేయబోతున్నాం, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్గా ఏ టెక్నాలజీతో యూజ్ చేసిన కంటెంట్ అనేది వస్తుంది కాబట్టి స్టార్ట్ విత్ అన్ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ మీద సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మన రోల్స్, మన ఇప్పుడు జనరల్గా మన డేటా సైంటిస్ట్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్, డిజిటల్ మార్కెటింగ్, ఇలా ఒక్కొక్క రోల్ మనం టైప్ చేసుకుంటూ వస్తే టైం పడుతుంది కాబట్టి ఇక్కడ బై డిఫాల్ట్గా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు డేటా సైంటిస్ట్, ప్రోడక్ట్ మేనేజర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్, టీచర్, ఇంజనీరింగ్ అని. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే, నేను ఎగ్జాంపుల్ తీసుకోబోయేది డేటా సైంటిస్ట్కి. సో నేను డేటా సైంటిస్ట్ని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మనకు ఒక శాంపుల్ రెజ్యూమే రెడీ అయిపోతుంది పూర్తిగా ఏ టెక్నాలజీతో. మనం ఇప్పుడు యూజ్ దిస్ రెజ్యూమే మీద ప్రెస్ చేసాం అనుకోండి, రెజ్యూమ్ అనేది సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మన పేరు, దానికి కృష్ణ, ఇంకా మన ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో నేను కృష్ణ అని ఇస్తున్నాను. సో ఇక్కడ మన పేరు, దాని తర్వాత మన డెసిగ్నేషన్ ఇక్కడికి వచ్చేసింది చూసారా. సో సీనియర్ డేటా, లేదు మన సీనియర్ డేటా సైంటిస్ట్ కాదనుకుంటే సో డేటా సైంటిస్ట్ అని మార్చుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఉంటాయి. ఇక్కడ మన నెంబర్, ఫోన్ నెంబర్, సో ఇక్కడ ఫోన్ నెంబర్ డిఫాల్ట్గా ఉంది కాదు, మన నెంబర్ అయితే మార్చుకోవచ్చు. ఇది కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను శాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఈ మెయిల్ ఐడి కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన నచ్చిన మెయిల్ ఐడి, మీకు కావాల్సిన మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఇక్కడ యాడ్ చేయవచ్చు. ఇక్కడ మన లొకేషన్ మార్చుకోవాలి. సో బై డిఫాల్ట్గా వచ్చిన వాళ్ళు వేరే దేశం చూపిస్తున్నారు కాబట్టి ఇండియా అని చెప్పి మీ లొకేషన్ ఏంటంటే ఆ లొకేషన్ టైప్ చేస్తాం. బై డిఫాల్ట్గా వీళ్ళు ఎక్స్పీరియన్స్తో ఇచ్చేస్తున్నారు, 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పి. ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ తీసేసి ఐఎమ్ ఏ ఫ్రెషర్ అని టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇనీషియల్గా వీళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కింద డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, పైథాన్, జావా, సి, స్కాలర్, ఆర్, హ్యాడూప్, ఇలాగ చాలా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. డేటా సైంటిస్ట్ కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్, మీరు గనక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫీల్డ్ ఉంచుకోండి. ఎక్స్పీరియన్స్ కానీ నేను ఇందాక చూపించింది. మీరు ఫ్రెషర్ అయితే ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్ గా ఇక్కడ మనం డిలీట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనే పదాన్ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే, లేదనుకుంటే మనం Ctrl+Z ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ మీరు డిలీట్ చేసింది కూడా మళ్ళీ వచ్చేస్తుంది. సో దీనికి కావాల్సిన ఎడిట్స్ అని మనం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ కానీ, మీ హార్డ్ వర్కింగ్, మీ స్కిల్స్, మీరు ఏమైనా అకాంప్లిష్మెంట్స్ చేశారో ఇవన్నీ జస్ట్ ఇక్కడ చిన్న ఎడిట్స్ చేసుకుంటే చాలు. బై డిఫాల్ట్ గా మీ జాబ్ రోల్ సంబంధించిన స్కిల్స్ అన్ని కూడా ఇనీషియల్ గానే యాడ్ అయిపోతాయి. మీరు చేయాల్సిందల్లా మీ ఎడ్యుకేషన్ ఉంది, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం యాడ్ చేసుకుంటాం. న్యూ ఎంట్రీ అని ప్రెస్ చేసి మీరు ఎడ్యుకేషన్, డిగ్రీ ఎక్కడ చదివారు, లేకపోతే ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకుంటారు. సో వన్స్ మీరు అన్ని రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మన రెజ్యూమ్ ఇలా కనిపిస్తుందని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని జస్ట్ డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి డౌన్లోడ్ యాజ్ PDF అని ప్రెస్ చేస్తే
మనకి ఈ రెజ్యూమ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ కొన్ని టెస్ట్ చేయడం వల్ల నాకు వన్ ఆప్షన్ ఒకటే ఉంది, ఒక పీడిఎఫ్ మాత్రం మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. సో క్రిష్ రెజ్యూమ్ అనేది ఓపెన్ చూసారా. సో బై డిఫాల్ట్గా నా రెజ్యూమ్ అనేది ఇక్కడ వచ్చేసింది. మన ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేసి ఒక 2 to 3 minutesలో మన రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసేసుకోవచ్చు, CV కానీ. ఇంకా ఇందులో కూడా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో మనం ఫస్ట్ లో మళ్ళీ స్టార్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ న్యూ కవర్ లెటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ న్యూ కవర్ లెటర్ లో ఆప్షన్ ఏంటంటే కొన్ని AI టెక్నాలజీని మనం యూజ్ చేయొచ్చు. ఇది బై డిఫాల్ట్ గా ఇందాక చూపించిన రెజ్యూమ్ లో అయితే డైరెక్ట్ గా రెజ్యూమ్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను న్యూ కవర్ లెటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ జనరేట్ అండ్ AI కవర్ లెటర్ స్టార్ట్ విత్ అన్ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, నేను జనరేట్ అండ్ ఏ లెటర్ ప్రెస్ చేశాను అనుకోండి, మీకు ఏ రెజ్యూమ్ మీద కావాలి, ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన రెజ్యూమే కాకుండా న్యూస్ రెజ్యూమ్ మీద ప్రెస్ చేసి కంటిన్యూ మీద నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కేవలం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇందాకట్లాగా బై డిఫాల్ట్ గా ఉన్న ఫార్మాట్ ని పెద్దగా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్. సో ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం అంటే ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్ అప్లయింగ్ ఫర్ ఎ ఫ్రెషర్ రోల్, ఐ హ్యావ్ గుడ్ కోడింగ్ స్కిల్స్ అండ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ అల్గారిథమ్స్ అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ మనం ఒక 1 line ఇంట్రడక్షన్ ఇస్తే మనకి జనరేట్ మీద ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక రెజ్యూమ్ బిల్డ్ అయిపోతుంది. ఈవెన్ మీరు ఇక్కడే మీరు ఏ సంవత్సరంలో మీరు మీ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు, లేకపోతే బీటెక్ పూర్తి చేశారు, లేకపోతే మీరు మీ కాలేజ్ నేమ్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తే దానికి సంబంధించిన యాజిటివ్ డీటెయిల్స్ రెజ్యూమ్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఇప్పుడు నేను కేవలం 1 lineతో ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనరేట్ మీద ప్రెస్ చేసాను చూడండి, ఇక్కడ మనకి కవర్ లెటర్ అనేది బిల్డ్ అయిపోతుంది. కొంత టైంలో చూద్దాం. చూసారా ఆటోమేటిక్గా మనకి నేను ఇచ్చిన 1 lineకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 lines డీటెయిల్స్ అనే ఇన్ఫర్మేషన్తో కవర్ లెటర్ అనేది బిల్డ్ అయిపోయింది. సో ఇక్కడ మనం మిగిలిన ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ ఎంటర్ చేసుకుంటే సరిపోద్ది. అంటే కవర్ లెటర్ అంటే ఫస్ట్ పైన వచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట, మిగిలినది యాజ్ ఇట్ ఈస్గా మన రెజ్యూమ్లో ఉన్న డీటెయిల్స్ని ఇక్కడ ఫార్వర్డ్ చేసుకుంటే ఒక ప్రొఫెషనల్ వేలో మనకి కవర్ లెటర్ బిల్డ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మనకి రెజ్యూమ్ కూడా బిల్డ్ అవుతుంది. కవర్ లెటర్ అంటే ఈ మధ్యన ఎక్కువ మంది హైర్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ లెటర్లో అడుగుతున్నారు కాబట్టి అది కూడా నేను మీకు చెప్పాను. సో ఈ పర్టికులర్ టూల్ని యూస్ చేసి మీరు కవర్ లెటర్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు ఫ్రీగా, అట్ ది సేమ్ టైం మన రెజ్యూమ్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే మీరు ఫ్రీగా ఈ వెబ్సైట్ యూస్ చేసి 2 రెజ్యూమ్స్ అయితే మీరు ఉచితంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ట్రై చేయండి, మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పట్టకుండానే మీరు రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం మన AI టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.